ఉపాధ్యాయుల వారికి మరియు ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. విద్యార్థులకు నా శుభాకాంక్షలు. నా పేరు ఇందుప్రియ. నేను 8వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు రుద్రమ్మదేవి గురించి చెబుతున్నాను. కాకతీయుల వంశంలో గొప్ప పేరు ప్రఖ్యాతులను తెచ్చిన వీర వనిత రాణి రుద్రమ్మదేవి. ఈమె రాజ్యాలను ఏలిన మహారాణులలో ఈమె ఒకరు. ఈమె అసలు పేరు రుద్రాంబ. రుద్రమ్మదేవి తండ్రి పేరు గణపతి దేవుడు. ఈయనకు పుత్ర సంతానం లేదు. అందువలన రుద్రమ్మదేవిని కుమారుడిలా పెంచి రుద్రదేవ అని పేరు పెట్టారు. రుద్రమ్మదేవి పరిపాలనలో ఎవ్వరికీ ఏ కష్టాలు రానివ్వలేదు. రాణి రుద్రమ్మదేవి 1261 నుండి 1296 సంవత్సరం వరకు 35 ఏళ్ల పాటు కాకతీయ రాజ్యాన్ని పరిపాలించారు. రుద్రమ్మదేవి ఆడది అబల కాదు సబల అని నిరూపించింది. రుద్రమ్మదేవి తన తండ్రిలాగానే కళలు మరియు సాహిత్యాలు అంటే చాలా ఆసక్తి. రుద్రమ్మదేవి 70 ఏళ్ళ రుద్రమ్మదేవి కులదేవత ఏకవీరికాదేవి. రుద్రమ్మదేవికి ఏకవీరికాదేవి అంటే చాలా ఇష్టం. రుద్రమ్మదేవికి ఏకవీరికాదేవిలాగే ధైర్యం ఎక్కువ. రుద్రమ్మదేవి 70 మంది మహారాజులను ఓడించింది. రుద్రమ్మదేవి అంటే నాకు చాలా ఇష్టం. జై రుద్రమ్మదేవి. ఈ అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయులకు నా నమస్కారాలు.